ఇంకో లెక్క రాసుకోండి కాస్ట్ షీట్కి సంబంధించి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్. ఈ క్రింది వివరాల ఆధారంగా వ్యయ నివేదికను తయారు చేయండి. ఈ క్రింది వివరాల ఆధారంగా వ్యయ నివేదికను తయారు చేయండి. రండి. మెటీరియల్స్ ముడి పదార్థాలు 67,200. మెటీరియల్స్ 67,200. నెక్స్ట్ పర్చేజెస్ కొనుగోళ్ళు 2,59,000. నెక్స్ట్ శాలరీస్ జీతాలు 17,640. నెక్స్ట్ సేల్స్ మ్యాన్ శాలరీ అమ్మకపు సిబ్బంది జీతం 10,780. 10,780. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ ఫర్నిచర్పై తరుగుదల 420. 420. వేతనాలు వేజెస్ 1,76,400. 1,76,400. 1,76,400. డైరెక్టర్స్ ఫీజ్ డైరెక్టర్ల రుసుము 8,400. నెక్స్ట్ క్లోజింగ్ రా మెటీరియల్స్ ముగింపు మెటీరియల్ ముగింపు ముడి పదార్థాలు లేదా ముగింపు మెటీరియల్స్ నిల్వ 87,920. 87,920. నెక్స్ట్ గ్యాస్ వాటర్ 1680. 1,680. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు 2,940. 2,940. జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 4,760. 4,760. నెక్స్ట్ సేల్స్ అమ్మకాలు 6,35,000. 6,35,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్పై తరుగుదల 9,100. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ 9,100. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ కొనుగోలు రవాణా 4,060. 4,060. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకపు రవాణా 9,100. 9,100. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆఫీస్ అద్దె 12,010. 12,010. 12010. నెక్స్ట్ పోస్టేజ్
580 పోస్టేజీ తంతి 580. నెక్స్ట్ డ్రాయింగ్స్ సొంత వాడకాలు 1000. ఓకే, చూడండి ఇచ్చినటువంటి లెక్కని ఒకసారి చూసి కాస్ట్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. వాడు ఏమి డేట్లు కానీ ఏమీ ఇవ్వలేదు కదా కంపెనీ. అందుకని మీరు ఏం చేస్తారంటే కాస్ట్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. ఓకే, ఇన్నర్ కాలం, outer కాలం, outer కాలం. ఓకే, పర్టిక్యులర్స్, రూపీస్. మొట్టమొదటిగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్. ప్రారంభపు మెటీరియల్, ప్రారంభపు నిల్వ. ఎంత ఇచ్చాడమ్మా లెక్కలో? మెటీరియల్ ప్రారంభపు నిల్వ చూడండి 67,200. 67,200. నెక్స్ట్ కొంచెం ఈ గీత కొంచెం పెద్దదే కట్టుకోండి, నరకాలం అటరకాలం కూడా. $67,200 యాడ్. దీనికి ఏం చేయాలి మనం? పర్చేజెస్, కొనుగోలు చేసిన మెటీరియల్ కలుపుకోవాలి. ఎంత ఇచ్చాడు మనకి? 2,59,000. అలాగే క్యారేజ్, ఇన్వర్డ్స్, కొనుగోలు రవాణా ఎంత ఉందండి? 4,060. కొనుగోలు రవాణా 4,060 కలిపితే 3,30,260. దీనికి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్, ముగింపు నిల్వ. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ ఎంతండి? 87,920. తీసేస్తే ఎంత వచ్చింది? 2,43,340. ఈ 2,43,340 ఏమంటున్నాం మనం? కన్జ్యూమ్డ్ మెటీరియల్స్, కన్జ్యూమ్డ్ మీ వినియోగించిన ముడి సరుకు. ఈ వినియోగించిన ముడి సరుకుకి మనం డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు కలిపితే వచ్చేది ప్రైమ్ కాస్ట్. సో ఇక్కడ వేజెస్ అని ఇచ్చాడు కాబట్టి అది డైరెక్ట్ వేజెస్గా తీసుకోవాలి. ఎంత ఇచ్చాడు మనకి డైరెక్ట్ వేజెస్? 1,76,400. కలపండి. కలపగా వచ్చినటువంటిది 4,18,740. దీన్ని ఏమంటున్నాం మనం? ప్రైమ్ కాస్ట్. 4,18,740. నెక్స్ట్ యాడ్. ఈ ప్రైమ్ కాస్ట్కి ఏం కలపాలి మనం? ఫ్యాక్టరీ ఓహెచ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్.
ఏమున్నాయి మనకి ఇచ్చిన లెక్కలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్? గ్యాస్ అండ్ వాటర్, కర్మాగారానికి సంబంధించి. ఓకేమ్మా, కర్మాగారానికి సంబంధించి గ్యాస్ అండ్ వాటర్ 1680, 1680. సరిపోయింది. ఇది 2,42,340. 2,42,340. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ 9,100. అంతేనమ్మా, 9,100. అవుటర్లో 10,780 టోటల్. 10,780. ఇది కలిపితే మనకి 4,29,520. దీన్ని ఏమంటున్నాం మనం? ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ ఎక్కించండి ఇక్కడ వరకు. ఫ్యాక్టరీ ఆర్ వర్క్స్ కాస్ట్ పై చెరిపేస్తున్నానే. నెక్స్ట్ ఈ 4,29,520 దీనికి యాడ్ ఆఫీస్ ఓహెచ్, ఆఫీస్ ఓవర్ హెడ్స్, ఆఫీసు ఖర్చులు లేదా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. దీంట్లో ఏమున్నాయో చూడండి. శాలరీస్, జీతాలు 17,440, 640. అలాగే నెక్స్ట్ వచ్చి డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, ఫర్నిచర్పై తరుగుదల 420. అలాగే నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ల ఫీజు, డైరెక్టర్ల ఫీజు 8,400, 8,400. అట్లాగే జనరల్ ఎక్స్పెన్సెస్, సాధారణ ఖర్చులు, జనరల్ ఎక్స్పెన్సెస్ 4,760. ఓకే. నెక్స్ట్ ఆఫీసు రెంట్, ఆఫీసు అద్దె, ఆఫీస్ రెంట్ 12,010, 12010. నెక్స్ట్ పోస్టేజ్, పోస్టేజ్ 580. సో ఇవన్నీ కలిపితే మనకి 43,810. అన్నీ కూడితే 43,810. ఇప్పుడు ఈ 43,810 వర్క్స్ కాస్ట్ కలపండి. కలిపితే మనకి 4,73,330. దీన్ని మనం ఏమంటున్నాం? ఏమనాలి దీన్ని? ఆఫీస్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే. ఈ ఆఫీసు కాస్ట్కి దీనికి ఇంకో పేరు కూడా పక్కన రాసుకోండి కావాలంటే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, దీనికి మళ్ళీ ఏం కలపాలి మనం? యాడ్ సెల్లింగ్ పైన రాద్దామా? పైన రాస్తాం. ఎక్కించేశారా? కూడా ఎక్కించండి. యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ OH. అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు. అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు 4 లక్షల. ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అమ్మకం పంపిణీ ఖర్చులు ఇచ్చినటువంటి ఖర్చుల్లో ఏమున్నాయో చూడండి. అందులో ఫస్ట్ వన్ సేల్స్ మెన్ శాలరీ. అవునమ్మా? అమ్మకపు సిబ్బంది జీతం 10,780 అమ్మకపు సిబ్బంది జీతం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 2,940. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అమ్మకపు రవాణా. క్యారేజ్ అవుట్వర్డ్స్ 9,100. టోటల్ చేయండి, ఇంకేమీ లేవు. 22,820. 22,820 4,96,150. దీన్ని ఏమంటున్నాం మనం? సెల్లింగ్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ మనకి అమ్మకాలు ఏమైనా ఇచ్చాడా? లెక్కలో ఇచ్చాడమ్మా? అమ్మకాలు ఏమైనా లెక్కలో ఇచ్చాడా? ఇచ్చాడు. సేల్స్ కొంచెం గ్యాప్ తీసుకుని ఓకే 6,35,000 ఇది అమ్మకము లెక్కలో ఇచ్చింది. అమ్మకం వ్యయం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏమంటాం మనం? ప్రాఫిట్. ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 1,38,850. 1,38,850. దీన్ని నెట్ ప్రాఫిట్ అంటాం. అంతే ఆన్సర్. ఇది 1,38,850. ఒకసారి ఆపు. ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్
షోయింగ్ ఈ క్రింది వివరాల నుండి దిగువ అంశాలను చూపుతూ వ్యయ నివేదికను తయారు చేయండి. దిగువ అంశాలను చూపుతూ వ్యయ నివేదికను తయారు చేయండి. ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్ షోయింగ్, అందులో ఏ పాయింట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, వినియోగించిన మెటీరియల్స్ విలువ ఏ పాయింట్, వినియోగించిన మెటీరియల్స్ విలువ పి పాయింట్. ప్రధాన వ్యయము ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము సి పాయింట్. వర్క్స్ కాస్ట్ ఫ్యాక్టరీ వ్యయము టీ పాయింట్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయము ఈ పాయింట్. పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్ టు ప్రొడక్టివ్ వేజెస్, ఉత్పత్తి వ్యయం మీద వర్క్స్ ఓవర్ హెడ్ శాతము. నెక్స్ట్ ఎఫ్ పాయింట్. పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయం మీద సాధారణ ఓవర్ హెడ్ శాతము. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, చాలాసార్లు అడిగారు. రాసుకోండి ఐటమ్స్ 1 by 1 పర్టికులర్స్. స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్ 1/1/2012 మెటీరియల్స్ నిల్వ బ్రాకెట్లో 1/1/2012 10,000 10,000. నెక్స్ట్ దాని క్రింద తయారైన వస్తువుల నిల్వ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ 1/1/2012 1/1/2012 25,500 25,500. నెక్స్ట్ రా మెటీరియల్స్ పర్చేజ్డ్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు. రా మెటీరియల్స్ పర్చేజ్డ్ కొనుగోలు చేసిన ముడి పదార్థాలు 2,90,000 2,90,000. నెక్స్ట్ ఉత్పత్తి వేతనాలు ప్రొడక్టివ్ వేజెస్ 1,95,000. నెక్స్ట్ అమ్మకాలు సేల్స్ 6,06,000 6,06,000 6,06. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ నిల్వ బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్ 31/12/2012 31/12/2012 12,500 12,500. నెక్స్ట్ వర్క్స్ ఓవర్ హెడ్స్ 43,000 వర్క్స్ ఓవర్ హెడ్స్ 43,000. నెక్స్ట్ ఆఫీస్ మరియు సాధారణ ఖర్చులు ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ 36,000 ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ 36,000. నెక్స్ట్
స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, తయారైన వస్తువుల ముగింపు నిల్వ, బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్ 31/12/2012, 31/12/2012 24,000, 24,000. ఓకే, ఇది ఇచ్చినటువంటి ఐటమ్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ ఏబిసిడి 4 పాయింట్లు కూడా కామన్గా మీకు రెగ్యులర్గా మనం చేసే పాయింట్లేనండి. అయితే చివరి 2 కూడా పర్సంటేజెస్ ఎట్లా కట్టాలి అనేది ఈ కాస్ట్ షీట్ తయారు చేసిన తర్వాత మీకు చెప్తాను. రాసుకోండి, చేయండి, హెడ్డింగ్ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2012. ఆల్రెడీ డేట్ ఇచ్చాడు కాబట్టి 31/12/2012తో అంతమయ్యే కాలానికి వ్యయ నివేదిక. కాస్ట్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2012. particulars rupees inner column and outer column. First one, opening stock of material ప్రారంభపు నిల్వ ఎంత ఇచ్చాడండి మనకి? 10,000. అలాగే దీనికి యాడ్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్, కొనుగోలు చేసిన మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ మెటీరియల్ 2,90,000, టోటల్ 3 lakhs. ఓకే, లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లేదా స్టాక్ ఆఫ్ మెటీరియల్ 12,500 తీసేస్తే 2,87,500. దీన్ని అవుటర్ కాల్లో వేయండి. 2,87,500. దీన్ని ఏమంటున్నాం మనం? మెటీరియల్ కన్జ్యూమ్డ్. వాడు ఫస్ట్ది అదే కదా అడిగాడు. ఏ పాయింట్? వినియోగించిన ముడి సరుకు. దీనికి ప్రొడక్టివ్ వేజెస్, ఉత్పత్తి వేతనాలు. ప్రొడక్టివ్ వేజెస్ ఎంత ఇచ్చాడు మనకి? 1,95,000. 1,95,000, 1,95,000 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 4,82,500. దీన్ని ఏమంటున్నాం మనం? ప్రైమ్ కాస్ట్. వాడు ఇచ్చినటువంటి బి కనుక్కున్నాము, ప్రైమ్ కాస్ట్. అట్లాగే దీనికి యాడ్ వర్క్స్ కాస్ట్, వర్క్స్ ఓవర్ హెడ్స్. చూడండి, వర్క్స్ ఓవర్ హెడ్స్ అని వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఏమ్మా, వర్క్స్ ఓవర్ హెడ్స్ అని డైరెక్ట్గా ఎంత ఇచ్చాడు మనకి? 43,000 ఇవ్వడం జరిగింది. దీన్ని కలిపితే 5,25,500. దీన్ని మనం ఏమంటామండి? వర్క్స్ కాస్ట్ లేదా ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్.
ఓకే, ఎక్కించారా ఇక్కడ వరకుని? ఎక్కించండి ఒకసారి. నెక్స్ట్ యాడ్ ఆఫీస్ ఓహెచ్, ఆఫీస్ ఓవర్ హెడ్. అందులో ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి మనకి 36,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, దాన్ని కలపండి. అలాగే తర్వాత యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, తయారైనటువంటి సరుకు ప్రారంభపు నిల్వ కలపండి. అలాగే తయారైనటువంటి సరుకు ముగింపు నిల్వని తీసివేయాలి. ఆ తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువుల వ్యయంగా చూపిస్తాము. ఈ అమ్మిన వస్తువుల వ్యయానికి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓహెచ్. ఇచ్చినటువంటి లెక్కలో అవేమీ మనకి ఈ పాయింట్కి ఈ హెడ్కి సంబంధించి ఏ ఐటమ్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చేయండి. టోటల్ కాస్ట్ అవుతుంది. ఆ టోటల్ కాస్ట్కి ఆల్రెడీ మనకు సేల్స్ ఇచ్చాడు కాబట్టి ఆ టోటల్ సేల్స్లోంచి టోటల్ కాస్ట్ తీసేస్తే వచ్చేది ప్రాఫిట్. సో ఈ విధంగా కాస్ట్ షీట్ని తయారు చేయాలి. ఓకేనా? ఇచ్చినటువంటి లెక్కలో మనకి సెకండ్ పాయింట్ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆ పర్సంటేజెస్ ఏంటంటే, ఒకటి పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్టివ్ వేజెస్ అంటే ఉత్పత్తి వ్యయం మీద వర్క్ ఓవర్ హెడ్ శాతము. అలాగే ఫ్యాక్టరీ వ్యయం మీద సాధారణ ఓవర్ హెడ్ శాతాన్ని తీసుకోమన్నారు, కాలిక్యులేట్ చేయమన్నారు. పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో దాన్ని ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ది హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ది హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటంటే ఫస్ట్ది పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్స్ to productive wages. ఉత్పత్తి వ్యయం మీద వర్క్స్ ఓవర్ హెడ్ శాతము. ఉత్పత్తి వ్యయం మీద వర్క్స్ ఓవర్ హెడ్ శాతము. దీనికి వర్క్స్ ఓవర్ హెడ్స్ బై ఉత్పత్తి వ్యయము. ఉత్పత్తి ప్రొడక్షన్ కాస్ట్ అండి. ప్రొడక్షన్ కాస్ట్ ఇంటూ 100. ఉత్పత్తి వ్యయము ఇంటూ 100. వర్క్స్ ఓవర్ హెడ్ బై ఉత్పత్తి వ్యయము ఇంటూ 100. ఇక్కడ వర్క్స్ ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చాడు మనకి? 43,000 ఇచ్చాడు. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 1,95,000 ఇచ్చాడు. ఇంటూ 100 ఇంటూ 100 ఎంత వచ్చిందో చూడండి. 22.05%. 22.05%. That is the percentage of works overheads to productive wages. అలాగే the second another important percentage of general overhead to factory cost. ఫ్యాక్టరీ వ్యయం మీద సాధారణ ఓవర్ హెడ్ శాతము. సూత్రం ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్
రాసుకోండి, సూత్రం రాసుకోండి. జనరల్ ఓహెచ్ బయింగ్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇంటూ 100. దట్ ఈస్ ద ఫార్ములా. వాడు ఏదైతే అడిగాడో అది ముందు మనం పైన చేస్తామండి. ఇక్కడ వర్క్స్ ఓహెచ్ అని అడిగాడు కాబట్టి వర్క్స్ ఓహెచ్ దేనికి చూడమన్నాడు మనకి? ప్రొడక్టివ్ వేజెస్. కాబట్టి ఇక్కడ ప్రొడక్టివ్ వేజెస్ అని చూపిస్తాం, ప్రొడక్టివ్ కాస్ట్. అదే ఇక్కడ జనరల్ ఓహెచ్కి ఫ్యాక్టరీ కాస్ట్ చూడమన్నాడు కాబట్టి జనరల్కి ఓహెచ్ బై ఫ్యాక్టరీ కాస్ట్ ఇంటూ 100. ఇచ్చిన లెక్కలో జనరల్ ఓహెచ్ ఎంత ఇచ్చాడు మనకి? సాధారణ 36,000 ఇచ్చాడు. ఓకే. ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత వచ్చింది మనకి? కాలిక్యులేట్ చేస్తే 5,25,500 ఇంటూ 100 ఎంత వచ్చిందో చూస్తే మనకి చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు వీటిని కాలిక్యులేటర్ల మీద చేయగా 6.85%. ఈ విధంగా ఆయా పర్సంటేజెస్ని మీరు కాలిక్యులేట్ చేయాలి. కారణం ఏంటంటే వాడు ఇది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఎగ్జామినర్ మనకి దేని మీద పర్సంటేజ్ దేని మీద కట్టమంటాడో ఇస్తాడండి. సో ముందు అడిగినటువంటి దాన్ని మనం చేసుకొని వాడి ఫైనల్ది మనం ఇక్కడ చూపిస్తామన్నమాట. ఏమండి ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ అన్న వేజెస్ ఇక్కడ లేకపోతే ప్రొడక్షన్ వేజెస్ అని రాసేసిన ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? ఏదైనా మీకు కాస్ట్ ఆర్ వేజెస్ ఓకే, ఏదైనా వేయాలి. వేజెస్ ఈజ్ ఆల్సో కాస్ట్ అండి. సో అలాగే రెండవ సూత్రంలో కూడా అంతే. జనరల్ ఓహెచ్కి ఫ్యాక్టరీ కాస్ట్ని చూడమన్నప్పుడు జనరల్ కాస్ట్ని మనం పైన వేసుకుంటాం, వాటిని ఫ్యాక్టరీ కాస్ట్ కింద చూపిస్తాం. వాడు పర్సంటేజ్ అని అడిగాడు కాబట్టి పర్సంటేజ్ అని అంటే 100లో మనం చూపిస్తాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. సో ఆ విధంగా ఈ పర్సంటేజెస్ కూడా మనం కాస్ట్ షీట్ ఆధారంగా లెక్క కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అంటే ఆయా వ్యయాలు ఇంకొక వ్యయాలతో కంపారిజన్ కూడా ఈ కాస్ట్ షీట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? దీనివల్ల మరింత సమాచారం మేనేజ్మెంట్కి దొరుకుతుంది, లభ్యమవుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇంపార్టెంట్ సమ్ రైట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ కాస్ట్ షీట్ ఇంక్లూడింగ్ పెర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ క్రింది సమాచారం ఆధారంగా వ్యయ నివేదికను ప్రతి యూనిట్కు అయ్యే వ్యయాన్ని లెక్క కట్టండి. సో రాసుకోండి వివరాలు. ముడి పదార్థాలు రా మెటీరియల్స్ అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేసుకోండి. దాని క్రింద రాయండి స్టాక్ యాజ్ ఆన్ 28 ఫిబ్రవరి 2017 28/2/2017 నాటికి సరుకు నిల్వ 15,000. 15,000 మళ్ళీ దాని క్రింద స్టాక్ యాజ్ ఆన్ 31 మార్చి 2017 31/3/2009 నాటికి సరుకు నిల్వ 2,000. నెక్స్ట్ పర్చేజెస్ కొనుగోళ్ళు 85,000. పర్చేజెస్ కొనుగోళ్ళు 85,000.
నెక్స్ట్ ప్రత్యక్ష వేతనాలు, డైరెక్ట్ వేజెస్. $25,000, 25,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓహెచ్, ఫ్యాక్టరీ ఓహెచ్ 10,000. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, కార్యాలయ మరియు పరిపాలనా ఖర్చులు, ఆఫీస్ మరియు పరిపాలనా ఖర్చులు 2,500. నెక్స్ట్ తయారైన సరుకు నిల్వలు, ఫినిష్డ్ స్టాక్స్, తయారైన సరుకు నిల్వలు, ఫినిష్డ్ స్టాక్స్. అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేసి దాంట్లో ఏ పాయింట్, యాజ్ ఆన్ 28 February 2017, 1,000 యూనిట్స్. ఏ పాయింట్, 28/2/2009 నాటికి 1000 యూనిట్లు. అలాగే బి పాయింట్ 31 March 2009 నాటికి, యాజ్ ఆన్ 31 March 2009, 500 యూనిట్స్, 500 యూనిట్స్. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్స్, అమ్మకాలపై లాభము 20%, అమ్మకాలపై లాభము 20%. నెక్స్ట్ అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ప్రతి యూనిట్ అమ్మకానికి ₹50 per unit sold. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ₹50 per unit sold. ప్రతి యూనిట్ అమ్మకానికి 50 పైసలు. నెక్స్ట్ యూనిట్స్ పర్చేజ్డ్, ఉత్పత్తి చేసిన యూనిట్లు 10,000. యూనిట్స్ పర్చేజ్డ్ 10,000 యూనిట్స్. ఓకే. ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క అండి. సో కాస్ట్ షీటు తయారు చేసేటప్పుడు అన్ని వివరాలని మనకి చేయమనేటటువంటి సమ్ ఒకటి, అలా కాకుండా కొన్ని ఇండైరెక్ట్ ఐటమ్స్ కూడా మనకు లెక్కలో కనపడుతూ ఉంటాయి కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు. అయితే ఈ లెక్కలో మీకు ప్రతి యూనిట్కి అయ్యేటటువంటి వ్యయాన్ని కూడా తయారు చేయమన్నాడు. అంటే మీరు కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా వివరాలు, మోస్ట్ ఇన్నర్ కాలం, అంటే ఇక్కడ ఇన్నర్ కాలం అవుటర్ కాలం కొడుతున్నాం కాబట్టి ఇంకో కాలం, ఇన్నర్ కాలం, మోస్ట్ ఇన్నర్ కాలం, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం, యూనిట్స్కి ఒకటి, యూనిట్కి కూడా ఒక కాలం కొట్టండి. అర్థమైందా? నివేదికలు కాబట్టి వాడు ఎలా అడిగితే ఆ విధంగా కాలమ్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇక్కడ ప్రతి యూనిట్కి అయ్యే వ్యయాన్ని మనం లెక్క కట్టాలి. సరే, అది ఏ విధంగా చేయాలి అంటే అనేటటువంటిది రేపు మన క్లాసులో దీని గురించి మాట్లాడదాం. ఏమండి? ఎందుకంటే మనకు ఆల్రెడీ వాడు ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు ఇచ్చాడు కాబట్టి ఆ ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లని వ్యయం చేత మనం భాగించినట్లయితే ఆటోమేటిక్గా యూనిట్ ఒక్కంటికి అయ్యేటటువంటి వ్యయాన్ని ఈ కాస్ట్ షీట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అది ఎట్లా చేయాలి ఏమిటి, అట్లాగే ఈ ప్రతి కాస్ట్ షీట్లో చూపించబడేటటువంటి ప్రతి వ్యవహారము ఇందులో ఏ ఐటమ్స్ ఇచ్చాడు, ఇండైరెక్ట్గా ఏ ఐటమ్స్ ఉన్నాయి, అది ఎట్లా కనుక్కోవాలి అంటే అనేది ఈ లెక్క రేపు క్లాసులో చూద్దామండి. ఓకే, తీసేయండి.